Good afternoon, DSC aspirants. వెల్కమ్ టు రాధికా డిఎస్సి క్లాసెస్. సోషల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా ఒకసారి చూడండి, ఇంటర్మీడియట్ సిలబస్ గురించి అందరూ కంగారు పడకండి. నేను మొత్తం కంప్లీట్ చేస్తాను. నేను ఓన్ నోట్స్ కూడా రెడీ చేసి మీకు అయితే ఇస్తున్నాను. నోట్స్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. రాస్తే మీకు మైండ్లో అలా గుర్తుండిపోతుంది. సో చూడండి, ఇక్కడ హిస్టరీ కదా. ఫస్ట్ వాట్ ఈజ్ హిస్టరీ? డెఫినేషన్స్, స్కోప్ అంటే పరిధి, ఏం ఆధారాలు ఉన్నాయి, చరిత్రక ఆధారాలు. హిస్టోరియోగ్రఫీ అంటే ఏంటి, రిలేషన్స్ అంటే చరిత్రకి ఇతర శాస్త్రాలతో ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ ఒక ఆల్రెడీ నేను ఈ డెఫినేషన్స్ నిర్వచనాలు నేను షార్ట్స్లో ప్రతిరోజు మీకు పెడతా ఉంటాను. అవి చూడండి, కంటిన్యూగా వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు మొత్తం నోట్స్ అయితే నేను ఇచ్చేసాను. ఒక 32 బిట్స్ వచ్చినాయి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నుంచి. ఓకేనా? మనకి ఇక్కడ వచ్చి ఇక్కడ చూడండి, ఏన్షియంట్ సివిలైజేషన్ అండ్ కల్చర్ ఉందిగా, ప్రీ హరప్పన్ కల్చర్. ఇది మనకి సిక్స్త్ క్లాస్ కంటిన్యూషన్ అనమాట. సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్కి ఇదంతా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఈరోజు ఈ పార్ట్ అయితే తీసుకుందాం కాబట్టి ఈరోజు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి అంటే మహాజనపదాలు. చూడండి, 8th క్లాస్కి వచ్చి ఇండియన్ హిస్టరీ ఉంటుంది. 9th 10thలో వచ్చి యూరోపియన్ హిస్టరీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో మనకి సిక్స్త్ క్లాస్ 7th క్లాస్లో హిస్టరీ అంటే ఎర్లీ సామ్రాజ్యాలు, ముందు సామ్రాజ్యాలు, రాజ్యాలు, వాటి గురించి ఉంటుంది. కాబట్టి మనం సిక్స్త్ టెక్స్ట్ బుక్ను మాత్రం తేలిగ్గా అంచనా వేయకండి. చాలా బుక్ అయితే చిన్నగా ఉంటుంది కానీ చాలా బిట్స్ అయితే వస్తాయి. సో మనం అసలు హిస్టరీ అంటే ఏంటి మనకి ఉంది కాబట్టి, ఇంటర్మీడియట్ సిలబస్లో ఉంది కాబట్టి మనం కంపల్సరీ చదువుకోవాలి. ఇది తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో చూడండి, ఒక్కసారి మీకు టెక్స్ట్ బుక్ ఆల్రెడీ ఒకసారి చూపించా. చరిత్ర అంటే ఏంటి, ఇది ఒకసారి చూడండి. నేను ఇప్పుడే షార్ట్ చేశాను. నిర్వచనాలు అయితే నేను సింప్లిఫై చేసి మీకు చూపించాను. అయితే ఈరోజు ఏం చేస్తున్నానంటే చూడండి, చరిత్ర పరిధి, ఇతర శాస్త్రాలతో గల సంబంధం. అంటే ఇతర శాస్త్రాలు ఏంటి? భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం. అంటే చరిత్రకి ఏమేమి శాస్త్రాలతో సంబంధం ఉంది, వీళ్ళు ఇచ్చిన నిర్వచనాలు ఏంటి, ఇవన్నీ కాస్త క్లియర్గా నోట్స్ రాశాను. ఓకేనా? ఇప్పుడు నోట్స్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ చూడండి. చాలా క్లియర్గా నోట్స్ అయితే చూడండి. 6th అండి ఇంటర్మీడియట్ అని చెప్పాను. ఫస్ట్ లెసన్ చరిత్ర పరిధి, ఇతర శాస్త్రాలతో చరిత్రకు గల సంబంధం. చాలా ఇంపార్టెంట్ బిట్స్. నేనైతే నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తున్నాను. మీరు కూడా నోట్స్ రాయడానికి ట్రై చేయండి. ఒకసారి చూసేసి వదిలేద్దాంలే అంటే రాదు, అది మాత్రం గ్యారంటీ. రాసుకుంటే మైండ్లో అలా ఉండిపోద్ది. చూడండి, ఫస్ట్ బిట్, చరిత్ర కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు, సమస్త అధ్యయనాల నిలయం. ఇది చెప్పింది ఎవరంటే డాక్టర్ ట్రెవిలియన్. నెక్స్ట్, ఇది మనకు తెలుసు, కంటెంట్లో కూడా వస్తుంది. పృథ్వీరాజ్ రాసు రచించింది. ఇది ఎవరు రచించారు? చంద్ బర్దాయ్. సాకేత్, ఇది కొత్తగా ఉంది. సాకేత్, దీన్ని రచించింది ఎవరంటే మైథిలి శరణ్ గుప్తా. ఈ సాకేత్ అన్న దానిలో అంటే ఇది ఒక సాహిత్య గ్రంథం. దీనిలో ఒక పౌరాణిక పాత్ర ఊర్మిళ అనే ఒక పౌరాణిక పాత్ర గురించి వివరించారన్నమాట. నెక్స్ట్ చూడండి, ఒకటి కాలానికి సంబంధించింది అయితే ఒకటి ప్రాంతానికి సంబంధించింది. అంటే ఏ రెండు శాస్త్రాలకు మధ్య సంబంధం? కాలానికి సంబంధించిందంటే చరిత్ర, ప్రాంతానికి సంబంధించిందంటే భూగోళ శాస్త్రం. ఓకే. నెక్స్ట్, రాజనీతి శాస్త్రం పౌరసత్వానికి సంబంధించిన శాస్త్రం, తెలిసిందే కదా. కాగా పౌర ప్రభుత్వాలను గురించి అధ్యయనం చేసేదే చరిత్రలో ఒక భాగం. నెక్స్ట్, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాఠ్యాంశం ఏంటంటే చరిత్ర. 19వ శతాబ్దానికి ముందు చారిత్రక రచనల చరిత్రను గ్రంథస్థం చేసే ప్రయత్నం జరిగిందా, జరగలేదా? మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. అందుకనే ఇక్కడ ఇలా రాశా. అసలు ప్రయత్నం జరిగిందా, జరగలేదా? ఏ శతాబ్దానికి ముందు అంటే 19వ శతాబ్దానికి ముందు. మనం ఎందుకు ఇలా ఇచ్చానంటే, ఇప్పుడు మొన్న టెట్ జరిగింది కదా, అవునా కాదా అని కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా, అందుకనే నేను అలా ఇచ్చాను. చరిత్రకు పునాది వేసింది ఎవరు? ఫస్ట్ వేసింది ఎవరు? గుర్తుపెట్టుకోండి. చరిత్రకు పునాది అంటే ముందు వేసింది ఎవరు? రోమన్లు వేశారా, గ్రీకులా?
ఈ రెండిట్లో ఆన్సర్ ఏది? ఇది కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? అంటే మీరు చదువుతున్నారో లేదో నాకు తెలియాలి కదా. ఓకే. నెక్స్ట్, సరళమైన వచనంలో సౌందర్యాత్మకంగా చరిత్ర రచన గావించింది ఎవరు? అంటే అందరికి అర్థమయ్యే వచనం, అంటే పదభాష భాష ఎలా ఉంటుందంటే సరళమైనది, అర్థమైనట్టుగా ఉంటుందంట. సౌందర్యాత్మకంగా అంటే అంత అందంగా వర్ణించింది ఎవరు? ఎవరంటే మన చరిత్ర పితామహుడు హెరిడోటస్. హెరిడోటస్కి ఏమని గుర్తింపు ఉందంటే చరిత్ర పితామహుడు. నెక్స్ట్, ప్రపంచ చరిత్రకు పుట్టినిల్లు ఇయోనియా. ఇది కూడా నేను ఫస్ట్ వింటున్నాను. ఇయోనియా, ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉంది బిట్టు, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి, నోట్ చేయండి. అమితమైన చారిత్రక సమాచారం కలిగిన పద్యాలు ఎవరివి? ఎవరివి అంటే ఎవరి పద్యాల్లో ఇలా కలిగి ఉంటుందంటే హోమర్. నిష్పాక్షికతతో వివేకంతో చరిత్ర రచన గావించడానికి కృషి చేసింది ఎవరు? నిష్పాక్షికంగా కృషి చేశాడు, వివేకంతో చరిత్ర రచనకు కృషి చేసింది ఎవరంటే థూసిడైడ్స్. రోమన్ చరిత్రకారుల్లో ప్రసిద్ధులు లివి, టాసిటస్. రోమన్లు చరిత్రను ఎలా భావించారు? రోమన్లు చరిత్రను ఎలా భావించారు? వాళ్ళు చరిత్రను ఎలా అనుకున్నారంటే దాన్ని ఒక కళగా భావించారు. గ్రీకులు తాత్విక చింతనతో కూడిన సాహిత్యంగా భావిస్తే చరిత్రని రోమన్లు మాత్రం సాహిత్య ప్రక్రియ అంటే అది ఒక కళ, సాహిత్యం అనేది ఒక కళ కాబట్టి అలా భావించారు. నెక్స్ట్, ఇది మనకు తెలిసిందే, రాజతరంగిణి రచించింది కల్హణుడు. అంటే కాశ్మీర్ రాజుల చరిత్ర గురించి ఈ రాజతరంగిణిలో ఉంటుంది. ఎవరు రచించారు? కల్హణుడు. ఇయర్ ఇంపార్టెంట్, ఇక్కడ ఇయర్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. క్రీస్తు శకం 1148. గుర్తుపెట్టుకోండి, 1148. ప్రబంధ చింతామణి, ఇది కౌటిల్యుడు రచించాడు, 1306. చరిత్ర రచనలో జరిగిన కృషి ఏ మధ్యకాలంలో జరిగింది? కృషి ఎక్కువగా ఏ మధ్యకాలంలో జరిగిందంటే 1757 టు 1947, అంటే స్వతంత్రానికి పూర్వం, భారతదేశంలో స్వతంత్రం రావడానికి పూర్వం. హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, ఇది రచించింది జేమ్స్ మిల్. విమర్శనాత్మక ప్రక్రియ ద్వారా రూపొందించిన చరిత్రకు శాస్త్ర విజ్ఞాన హోదా లభిస్తుందని పేర్కొన్నది ఎవరు? లియోపాల్డ్ రామ్కీ. ఓకే, చాలా ఇంపార్టెంట్. కొత్త బిట్ వచ్చిందంటే మనకు అది ఇంపార్టెంట్ అవ్వాలి, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ చేయడంలో ఇలాంటి బిట్సే మన పేపర్లో రావచ్చేమో చెప్పలేం కదా. చరిత్ర మానవ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం అని పేర్కొంది ఎవరంటే ట్రెవిలియన్. నెక్స్ట్, సోర్సెస్ అనమాట. చరిత్రకి ఆధారాలు తెలిసింది మనకి 6th క్లాస్లో ఉంది. తవ్వకాల ద్వారా, నాణాల ద్వారా, శాసనాల ద్వారా జరుగుతాయి. సాహిత్య ఆధారాలు అంటే స్వదేశీ సాహిత్యం ఉంటుంది, విదేశీ సాహిత్యం కూడా ఉంటుంది. మొహంజోదారో, హరప్పా, లోథాల్, కాలిబంగన్, ఇలా ఇక్కడ తవ్వకాలు జరిపారు కదా సింధు నది ప్రాంతంలో, కాబట్టి అక్కడ బయటపడింది నాగరికత, సింధు నాగరికత. చరిత్రకు రచనకు విలువైన ఆధారాలు నాణాలు. చరిత్ర రచనకు విలువైన ఆధారాలు అంటే నాణాలు. ఇండో గ్రీక్ నాణాలు, రోమన్ల బంగారు నాణాలు భారతదేశంలో వారి వ్యాపార సంబంధాన్ని తెలుపుతాయి. భారతదేశంలో ఉన్న వారందరూ ఇండో గ్రీకులతోనూ రోమన్లతోనూ వ్యాపారాలు జరిపారు అని ఎవరి ద్వారా అంటే వాళ్ళ నాణాల ద్వారా మాత్రమే తెలుస్తాయి. భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతున్న నాణాలు ముస్లింల యొక్క నాణాలు, అంటే ఎక్కువ కాలం మనం పరిపాలించింది వాళ్ళు కూడా కాబట్టి. చరిత్ర నిర్మాణానికి ప్రధానమైన ఆధారాలు ఇక్కడ చూడండి. రచనకు ఆధారాలు అంటేనేమో నాణాలు, నిర్మాణానికి ఆధారాలంటే శాసనాలు. చాలా ఇంపార్టెంట్, ఒక్క మాట మనల్ని మారుస్తుంది, అక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలాగైనా అడగచ్చు. చరిత్రకు రచనకు విలువైన ఆధారాలు నాణాలు అయితే చరిత్ర నిర్మాణానికి ఆధారాలు శాసనాలు. ఇది మనం చెప్పుకున్నది కదా ప్రసిద్ధి. టాలమీ రచించింది జాగ్రఫీ. తబాగత్ ఈ ఇన్హా ఉంది, ఇనాసిరి కదా. ఎవరి రచన అంటే మిన్హజుద్దీన్ సిరాజ్, ఇనాసిరి. ఓకే, ఒకసారి టెక్స్ట్ బుక్లో చూస్తాను. దీనిలో గోరి యొక్క దండయాత్రలు వర్ణించాడు. ఓకేనా, తబాకత్ ఈ ఇనాసిరి. ఎవరి రచన అంటే మిన్హాజుద్దీన్ సిరాజ్. దీనిలో గోరి యొక్క దండయాత్రలు వర్ణించారు. ఇదండి మొత్తం ఫస్ట్ లెసన్ యొక్క చరిత్ర, ఆధారాలు, ఇతర శాస్త్రాలతో సంబంధాలు, పరిధి, మొత్తం బిట్స్ అయితే వచ్చేసినాయి కదా. మీరు కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఎలా ఉందో, నా టాపిక్ ఎలా ఉందో, మీకు ఎలా ఉందో నాకైతే చెప్పండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.